అయితే నిన్న ఒక వెట్టి చాకిరి అని ఒక వార్త ఉన్నది కదా, ఈ వెట్టి చాకిరి అనే వార్తకు సంబంధించి ఏం జరిగిందంటే చూపెడతా. ఇదే నల్లమాలలో తప్పిపోయిన మధ్యప్రదేశ్ సంబంధించిన మనిషి ఏం జరిగిందంటే, నిన్న ఈ అన్న మన విజయరాజు అన్న లాయర్ గారు పోయి ఆయనను విడిపించాలని నిన్న ఆర్డీఓ గారితో తీవ్రమైన ఘర్షణ పడ్డారు. మరి ఏం జరిగిందనేది అన్న మాటల్లోనే తెలుసుకుందాం. అన్న గుడ్ మార్నింగ్. అన్న మనం లైవ్లో ఉన్నాం. నిన్న మీరు ఈ వెట్టి చాకిరీ చేస్తున్న వ్యక్తి మధ్యప్రదేశ్ సంబంధించిన వ్యక్తిని విడుదల చేయాలి అక్కడి నుండి అని వెళ్ళింది కదా, ఏం జరిగిందన్న అక్కడికి పోయినాక? మొదటిగా మీకు మన యూ న్యూస్ ప్రేక్షకులకు శుభోదయం. విషయం ఏంటంటే, ఈయన మధ్యప్రదేశ్ సంబంధించినటువంటి ఈయన పేరు లాలు నాయ పటేల్ అంటారు. అక్కడ ఆయన ట్రైబల్ అక్కడ మెహంద్వాని అనేది విలేజ్, అది మడ్లా డిస్ట్రిక్ట్ మధ్యప్రదేశ్. ఇది మహారాష్ట్ర మధ్యప్రదేశ్ బార్డర్ లో ఉంటున్నట్టు తెలుస్తుంది ఆయన చెప్పేదాని ప్రకారం. వీళ్ళు ఒక 15 మంది 22 అని ఈయన అంటుండే, దాదాపు 25 అని అక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళు చెప్తున్నారు. 25 సంవత్సరాల క్రితం వీళ్ళు ఇక్కడ వెదురు బొంగులు కొట్టడం కోసం వచ్చారు. వెదురు బొంగులు కొట్టి కొద్ది రోజులు పని చేసిన తర్వాత కర్ర లోడింగ్ చేసిన తర్వాత వెళ్ళిపోయే క్రమంలో ఈయన దగ్గర 15,000 రూపాయలు ఉంటే ఆ 15,000 రూపాయలు ఈయన మీద దాడి చేసి 15,000 రూపాయలు లాగేసుకున్న తర్వాత ఈయన ఎర్రపెంట అదంతా మొత్తం ఫారెస్ట్ ఆనుకొని ఉండవు తండాలు అవన్నీ ఎక్కువ సెంచుపెంటలు అంటారు. సెంచుపెంటలు ఆ ప్రాంతంలో అది లింగాల మండలికి వస్తుంది. అక్కడ ఉన్న క్రమంలో ఏమైందంటే, ఒక ఎస్టీ బంజారాకు సంబంధించినటువంటి రైతు నేను చేరదీసి ఆయన పశువుల కాపరిగా పెట్టుకున్న తర్వాత అదంతా పోడు భూములు కదా. వాస్తవానికి ఏంటంటే అడవి నరికినటువంటి ప్రాంతాన్ని సాగు చేసుకుని అక్కడనే పెట్టిన ఆ వ్యవసాయ భూమిలో ఒక చిన్న గుడిసె లాంటిది ఏర్పాటు చేసి ఆ బర్రెల కూడా పెట్టాడు. అంటే ఈయన ఊర్లోకి రాకుండా అక్కడనే ఉండాలి, అక్కడనే ఉంటాడు. అయితే ఆ చుట్టుముట్టు పొలాలు బాయిలు ఎవరైనా ఉంటే వాళ్ళతో కలిసి మాట్లాడుకోవడం, అంటే పశువుల కాపర్లతోటి కమ్యూనికేషన్ తప్ప బయట సమాజంతో కమ్యూనికేషన్ లేదు. అయితే ఈ సందర్భంలో ఏం జరిగిందనంటే, 22 సంవత్సరాల క్రితం వచ్చిన తర్వాత ఈయనకు వాళ్ళ కుటుంబానికి ఎలాంటి కమ్యూనికేషన్ లేదు. అంటే ఈయన బతికుండ అనేటువంటి చనిపోయినా బతికుండ అనేది వాళ్ళకి సమాచారం లేదు, వాళ్ళ కుటుంబం బతికుండ అనేది ఈయనకు సమాచారం లేదు. అయితే ఈయన ఇక్కడికి వచ్చేటప్పటికి, అంటే తెలంగాణకు వచ్చేటప్పటికి ఈయనకు పెళ్లి అయింది, 2 పిల్లలు ఉన్నారు. ఇలా భార్య పేరు బిజ్జుమా. అంటే ఇక్కడ చేసుకున్నాడా పెళ్లి? అక్కడే ఆ పెళ్లి అయినాక 2 పిల్లలు పుట్టినాక వచ్చింది ఇక్కడ. ఓకే. అంటే పుట్టిన వయసు మనకు తెలిసి 22, అంటే ట్రైబల్ కమ్యూనిటీ కాబట్టి తొందరనే పెళ్లి అవుతుంది. 14-15 ఏళ్ళకే పెళ్లి చేసుకుంటా. మన అంచనా ప్రకారం 21 ఏళ్ళకి వచ్చి ఉండొచ్చు. ఆయనకి అక్కడ భార్య ఉంది, ఆ పేరు బిజుమా. ఒక కొడుకు ఉన్నాడు సుఖ్సేన్ అని, ఒక అమ్మాయి ఉంది పూలావతి అని. అయితే ఇక్కడ వచ్చిన తర్వాత ఇది జరిగినాక ఇక్కడే ఇరుక్కపోయిన తర్వాత 22 సంవత్సరాల నుంచి ఆయనకు ఆ కుటుంబంతో ఎలాంటి సంబంధం లేదు. వీళ్ళు ఓన్లీ తిండి పెట్టి పశువుల కాడ పెట్టుకున్నారు. ఈ మధ్య కాలంలో ఏమైందనంటే, ఈయన అక్కడ మనకున్నటువంటి సమాచారం తోటి ఈయన వేరే స్టేట్ వాడు, ఎవరితో కమ్యూనికేట్ కాడు, మాట్లాడాడు. ఆయన వాస్తవానికి ఏంటంటే బయట సమాజంతో, అంటే ఇప్పుడు ఎర్రపేట గ్రామంతో అయినా లేకపోతే లింగాల గ్రామంతో అయినా, అంటే తెలంగాణ బయట సమాజంతో ఉంటే కొంతనో కొంచెం తెలుగు యాక్సెస్ ఉంటది. అవును, కానీ ఏం లేదు ఈయనకు. మొత్తం కంప్లీట్ గా ఏం చెప్పలేడు, అంటే ఏం మాట్లాడలేని పరిస్థితి. అంటే అర్థమైంది అంటే బయట సమాజంతో నీకు పెద్ద కమ్యూనికేషన్ లేదని. వీళ్ళు కలవనీయలేదా, లేకపోతే ఆయన అసలు పూర్తిగా అక్కడికి పరిమితం చేసినా? అంటే పరిమితం చేసి ఇప్పుడు ఆయన బయటకు పోయే అవసరం కూడా ఏం లేదు. ఆయనకు కావాల్సిన 2 పూటలు తిండి అంతే. బయటకు పోదామంటే 2 సార్లు ప్రయత్నం చేసిండట. చేస్తే వీళ్ళు మళ్ళీ కొట్టు తీసుకొని వచ్చేసి అక్కడనే పెట్టిరంట. ఇంతకుముందు గతంలో దాడి జరిగి పైసలు లాక్కొని పోయినటువంటిదే ఆ దాడి అనుభవం ఉంది ఆయనకు. బయటకు పోదామంటే పక్క ఊరు కాదు, ఈయన విలేజ్ మన దగ్గర నుంచి లొకేషన్, అంటే స్పాట్ నుంచి మనం ఎక్కడైతే నేను ఫారెస్ట్ లో ఐడెంటిఫై చేసినటువంటి ప్లేస్ నుంచి వీళ్ళ ఊరికి 1300 కిలోమీటర్లు వస్తుంది. 1300 కిలోమీటర్లు. ఇప్పుడు ఆయన బయటకు వస్తే ఎట్లా పోతాడు? నిజంగానే పక్క ఊరు ఇదో అదంటే ఏమైనా లిఫ్ట్ అడుక్కునో నడుచుకుంటున్నో ఏదైనా జరుగుతుంది. కాబట్టి 100 కిలోమీటర్లు, దాదాపు 1000 కిలోమీటర్లు దాటి ప్రయాణం చేసే పరిస్థితి లేదు. ఇక ఆయన అక్కడ కట్ అయిపోయింది. అయితే మనకు ఇన్ఫర్మేషన్ వస్తే దీంతో ఏం చేసినామంటే, ఆర్డీఓ గారికి ఫిర్యాదు చేసినాం, ఇది పరిస్థితి ఇట్లుంది అని. ఆమె ఫస్ట్ రోజు కొంచెం పాజిటివ్ గానే రెస్పాండ్ అయింది. ఇమీడియట్గా మన ఆర్డీఓ దగ్గరికి పోతే ఆమె లింగాల మండల తహసీల్దార్ కు రెఫర్ చేసింది మ్యాటర్.
రిఫర్ చేసిన తర్వాత ఆయన పోతే ఆయన ఒక ఆర్ఐని పంపించిండు. ఆర్ఐ కూడా ఫ్యాక్టే చెప్పిండు. అంటే ఈయన 22 సంవత్సరాల నుంచి ఇక్కడే బావి దగ్గర ఉంటున్నాడు, ఆయనకు సెల్ ఫోన్ లేదు, బయట కమ్యూనికేషన్ చేయడానికి లేదు, ఒక చిన్న గుడిసెల్లో ఉంటాడు, బయటకు పోయే పరిస్థితి కూడా లేదు, ఎలాంటి వేతనం అయితే అంటే జీతం లేదు, ఫుడ్ కోసం పనిచేస్తున్న విషయం గ్రౌండ్ రిపోర్ట్ ఆర్ఐ పర్ఫెక్ట్ గా ఇచ్చిండు. ప్రాబ్లం ఏమొచ్చిందంటే ఎంఆర్ఓ కొంత ఆర్డీఓను మిస్గైడ్ చేసినట్టు నాకు ఆ సందర్భాన్ని చూస్తే అర్థమైంది. ఎందుకంటే ఎంఆర్ఓ ప్లస్ ఈయన ఎవరైతే పెట్టుకున్నటువంటి ఇలా ఓనర్ ఉన్నాడో, ఈయన పనికి పెట్టుకున్నాయని ఒకే సామాజిక వర్గం. ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే ఇప్పుడు ప్రధానంగా ఒక పిచ్చి బాగా పెరిగిపోయింది. చట్టం ఏం చెప్తున్నది పక్కన పెడితే కులం ఏం చెప్తుందనేది ఆలోచించే కాడికి వచ్చింది అధికారులందరూ అంతా. ఇప్పుడు ఇదే కాదు, ఇలాంటి నాగర్ కర్నూలు నాకు ఎవ్రీ 1 వీక్ ఒక రెస్క్యూ చేస్తున్నాను ఈ మధ్య కాలంలో. ఎవ్రీ 1 వీక్ ఒకసారి, ఎవ్రీ 1 వీక్ నేను నాగర్ కర్నూలు పోతున్నా. ఎవ్రీ 1 వీక్ ఏదో ఒక రెస్క్యూ, అంటే చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఏదో జరుగుతుంది వెట్టి చాకిల్లో ఉన్నట్టు వాళ్ళు. ప్రతి దగ్గర ఇదే ప్రాబ్లం. అట్రాసిటీ కేసు పెడితే ఏసీపీ వాళ్ళ కులపోడు ఉంటాడు, అట్రాసిటీ ఎట్లా వస్తుంది సార్ అంటాడు. బాండెడ్ లేబర్ ఉందని పోతే ఇష్టపూర్వకంగానే పనిచేసినని నెమారో మాట్లాడతాడు. అది ఇప్పుడు వాళ్ళ అసలు ఈయన తప్పిపోయినందుకు కనీసం మానవతా దృక్పథంతో అయితే మీరు ఏ ఊరని అడిగి పంపించాలి. అయితే ఇప్పుడు ఏంటంటే సబ్జెక్ట్ కంప్లీట్ గా వెట్టి చాకిరి నిర్మూలన చట్టం 76 ఏం చెప్తుంది అంటే, పూర్తిగా ఒక వ్యక్తిని ఎక్కడైనా మనం రెస్క్యూ చేసినప్పుడు, ఐడెంటిఫై చేసినప్పుడు వాళ్ళని కుటుంబానికి చేరవేసేటువంటి బాధ్యత రెవెన్యూ యంత్రాంగంగా ఉంటుంది. అవును. దీంట్లో సుపీరియర్ అథారిటీ కలెక్టర్ ఆర్ ఆర్డీఓ అంటే డిఎం డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ ఆర్ లేకపోతే ఎస్డిఎం సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ ఉంటుంది. దీనికి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ 1 రూపాయి కూడా తెలంగాణ పైసా లేదు. ఇలా సెంట్రల్ గవర్నమెంట్ ఫండే ఉంటది. ప్రతి జిల్లా అకౌంట్ లో 10 లక్షలు ఉండాలి. 10 లక్షలు అయిపోతే మళ్ళీ తెచ్చుకోవాలి. అయితే ఇప్పుడు ఈమెను మధ్యప్రదేశ్ పంపించడానికి ఆర్డీఓని బాధ్యత తీసుకొని రెవెన్యూ వాళ్ళు చేయాల్సిన పని ఏమంటదంటే, ఆమె రెస్క్యూ చేసి ఆమె ముందు ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఏం మాట్లాడుతుంది అంటే, లేదండి అందులో బాండేజ్ ఏం లేదు, ఆ సబ్జెక్టే మాకు సంబంధం లేదు, మీరు దాన్ని వదిలేసేయండి అని అంటారు నాతో. అదే మేడం అట్లా ఇట్లా వదిలేస్తాము, మరి ఇప్పుడు ఆయన ఇక్కడ వచ్చి ఇంతకాలం పనిచేసిండు, వేతనం జీతం లేకుండా పనిచేయడం వెట్టి చాకరీ కాకపోతే ఏమంటారు దాన్ని? లేదండి ఆయన ఇష్టపూర్వకంగా పని చేసుకున్నాడు అంటే అది ఇష్టం అనరండి, అనివార్యం అవుతుంది. అది ఇష్టం కాదు, అనివార్యం అవుతుంది. ఇష్టపూర్వకంగా ఎవరు 22 ఏళ్ళు ఏమి ఇష్టం ఉన్నదని, ఇలా సైనికుడు అసలు దేశాన్ని కాపాడే దేశభక్తి కోసం పోయినటువంటి మనం ఎంతో కొంత వేతనం ఇస్తాం, నెలకు జీతం ఇస్తేనే వాళ్ళు ఆడు ఉంటారు పాపం, ఇవ్వాలి కూడా. కానీ ఈయన కూడా మధ్యప్రదేశ్ నుంచి వచ్చి ఈయన దగ్గర ఇంత ప్రేమ ఉండి 22 ఏళ్ళు ఎందుకు పని చేస్తాడు జీతం లేకుండా? అది ఎట్లా ఇష్టపూర్వకం అవుతుంది? దాని ఇష్టం అనే దాని డిఫైన్ మీరు రాంగ్ చేస్తున్నారు, అది కరెక్ట్ కాదు. మీరు ఆయన ఖచ్చితంగా ఆయనకు రావాల్సిన రిలీఫ్ ఏదైతుందో రిలీఫ్ ఇవ్వాలి, ఆయన వాళ్ళ ఊరికి చేర్చాలి. 22 ఏళ్ళ తర్వాత కుటుంబానికి దగ్గర చేయడం అనేటువంటిది హ్యుమానిటీ గ్రౌండ్ లో, లీగల్ ఏం చెప్తున్నది తర్వాత సంగతి, నేను లీగల్ లో పోదలుచుకోలేదు. హ్యుమానిటీ గ్రౌండ్ లో ఆలోచించినప్పుడు అది ఒక మంచి అచీవ్మెంట్ ఉంటుంది మీకే. లేదంటే నేను అట్లా చేయను, ఆయన ఎమ్మెల్యే మనిషి. ఏ ఎమ్మెల్యే అన్న? వంశీకృష్ణ ఇది అచ్చంపేట ఎమ్మెల్యే. ఆయన కాంగ్రెస్ కార్యకర్త. మీరు ఆయన డీఫేమ్ ఏం లేదు, మేము ఐడెంటిఫై చేసిన నిజం, మీ ఆర్ఐ రాసిన రిపోర్ట్ నిజం అంటే, లేదండి ఆర్ఐ నేను నమ్ముతలేను, నేను రీఎంక్వైరీ చేస్తాను అన్నది అని చెప్పేసి ఒక డే అంతా టైం వేస్ట్ చేసింది. ఆ నైట్ మరి ఎక్కడ పెట్టాలి మేడం అంటే, మీరే కదండి ఆయన ఐడెంటిఫై చేసింది, మీరు ఎక్కడైనా పెట్టుకోమంటే మేమే మళ్ళీ నాగర్ కర్నూలు తీసుకుపోయి లాడ్జీలో పెట్టి మళ్ళీ మరుసటి రోజు నేను మళ్ళీ తీసుకొచ్చినాం. మళ్ళీ తీసుకొచ్చిన తర్వాత మధ్యాహ్నం తర్వాత మళ్ళీ కలిసిన తర్వాత ఏమంటదంటే, ఆయన ఇష్టపూర్వకంగా ఉన్నాడు, ఆయన ఇష్టం లేదని అంటే పొమ్మనండి, మాకేం సంబంధం అంటది. పొమ్మంటే ఎట్లా పోవాలట? ఎట్లా పోతారు మేడం అది అంటే, ఎట్లా వచ్చిండు ఆయన, వీళ్ళైతే బలవంతంగా తెచ్చుకోలేదు కదా మధ్యప్రదేశ్ నుంచి అంటే, లేదండి అట్లా చట్టం ఒప్పుకోదు అని చెప్పేసి నాకు బాగా చాలా వరకు ఆర్గ్యుమెంట్ చేసినాక ఏమైందంటే మళ్ళీ ఊరికి పిలిపించింది. పిలిపిస్తే ఏమంటదంటే, ఇగో మీరు ఈయన మీరే పెట్టుకోండి, కాకపోతే ఆయన చనిపోతే మరి ఆయన అంత్యక్రియ ఎవరు చేస్తారు, ఆయన బాగోగులు ఎవరు చూస్తారు, నాకు లెటర్ రాసి పెట్టుకోండి అంటది. ఇది ఎక్కడి జస్టిస్ మేడం, ఇది ఎట్లా ఇది? మీరు వాడు వెళ్ళిపోతా అని చెప్పేసి నేను మా కుటుంబం దగ్గరికి పోతా, భార్య దగ్గరికి పోతా, నా పిల్లల దగ్గర పోతా అని వాడు ఏడుస్తుంటే, మీరు చచ్చిపోతే బొందడం చెప్పురని మీరు కాగితం రాయించుకుంటే ఎక్కడిది? ఇది ఏం జస్టిస్? ఎక్కడున్నాం మనం, ఏడ బతుకుతున్నాం అనే దాని మీద కొంచెం ఆమె నాకు బాయ్స్ జరిగి నేను ఆమె ఆఫీసులకు బైకట్ చేసి వచ్చాను. నేను మీరు అట్లా చేస్తే నేను ఎక్కడ తెలుసుకుంటా, మీరు ఏం చేస్తారో చేయండి అని బయటకు వచ్చినాక మళ్ళీ పిలిపించి అది కాదండి ఆయనకు ఆధార్ కార్డు లేదు, ఆధార్ కార్డు లేనుంది, అసలు వీడు ఎక్కడో నాకేం సంబంధము అని అంటది. అంటే నేనున్నా ఆధార్ కార్డు లేదనే పేరు మీద న్యాయాన్ని తిరస్కరించకూడదని సుప్రీంకోర్టు చెప్పింది,
ఆధార్ కార్డు మీ ప్రభుత్వ లెక్కల కోసం తెచ్చుకున్నాయి, కానీ ఆధార్ కంటే ముందే మనిషి పుట్టిండి భూమి మీద. అవును. వారికి ఆధార్ కార్డు ఇస్తావా లేదా నీ ఇష్టం. ఆధార్ కార్డు లేదంటే మీ వైఫల్యం. నీ జ్యూడిక్షన్ లో కూడా ఆధార్ కార్డు లేకుండా వచ్చి నీ రెవెన్యూ పరిధిలో ఉన్నాడు అంటే అది నీ వైఫల్యం కానీ వాడి వైఫల్యం కాదు. ఏంటంటే సరే ఒక ఆధార్ కార్డు లేదంటున్నారు, ఆ ట్రైబల్ దేశ మూలవాసి డిఎన్ఏ వేయండి. ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిండా లేకపోతే ఆఫ్రికన్ సంతత లేకపోతే ఇండియన్ సంతత తేలుతుంది కదా, అంతేగా. అది చేయండి. కానీ ఆధార్ కార్డు లేదనే పేరు మీద మీరు ఎట్లా తిరస్కరిస్తారు? ఒక మనిషి ఆధార్ కార్డు లేకుండా మీ పరిధిలో బతుకుతుండే మీ వైఫల్యం, మీరు బాధపడాలి, ఆయన కాదు. అంటే అన్న ఇప్పుడు వీళ్ళ కుటుంబాన్ని మీరు అక్కడ మధ్యప్రదేశ్లో గుర్తించిందా? అంటే మా వాళ్ళు అక్కడ నిన్న పోయిండు, విలేజ్ ఐడెంటిఫై అయింది, నేను చెప్పిన అడ్రస్ విలేజ్ మ్యాచ్ అయింది. ఈ రోజు ఇప్పుడు మధ్యాహ్నం 1-2 గంటల వరకు క్లారిటీ వస్తుంది. ఇప్పుడు వీళ్ళు 25 సంవత్సరాల ఒక దగ్గర వెట్టి చాకరీ చేస్తానంటే వీళ్ళు చర్యలు తీసుకోకుండా వాడిని వదిలేయడమే నేరం. అవును. అది పక్కన పెట్టి మళ్ళీ ఆధార్ కార్డు లేదని అంటారు. ప్రాణం ఉన్నోని పట్టుకుని ఆధార్ కార్డు ఉంటేనే ప్రాణం ఉంటుందా? అదే మాట్లాడే ఆర్గ్యుమెంట్ అట్లుంది. ఇప్పుడు దీంట్లో ఏమైనా ఎమ్మెల్యే బాగా మరి ఎమ్మెల్యేది ఉన్నదా అన్న అస్తం ఇందులో? అంటే ఆయన ఓపెన్ గా అసలు వాస్తవానికి ఆర్డీఓ నేను ఫస్ట్ టైం చూస్తున్నా, ఒక ఆర్డీఓ అంతా ఓపెన్ గా మాట్లాడడం. ఆయన ఎమ్మెల్యే నా మీద ప్రెషర్ చేస్తున్నాను, నేను నా మీద ప్రెషర్స్ ఉన్నాయండి, ప్రెషర్స్ ఉన్నాయంటే నేను చెప్పిన మీరు ప్రెషర్ ఎవరో చెప్పండి మేడం, నేను కన్విన్స్ చేస్తా వాళ్ళను. కలెక్టర్ ప్రెషర్ చేస్తున్నా, జేసీ ప్రెషర్ చేస్తున్నా, నేను కన్విన్స్ చేస్తా, సబ్జెక్ట్ నేను చెప్తా, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఆయనకి ఎట్లా అన్యాయం జరిగిందో చెప్తా. అంటే లేదండి ఆయన కాంగ్రెస్ కార్యకర్త ఎమ్మెల్యే గారు నా మీద తీవ్రంగా ప్రెషర్ చేస్తున్నారు, నేను గతంలో హెల్ప్ చేయను కానీ ఈ కేసులో నేను చేయలేను. అంటే ఆ ఎమ్మెల్యే కాంగ్రెస్, ఆయన ఈ చట్టం చేసిందే కాంగ్రెస్ పార్టీ, మరి వాళ్ళే చట్టాలు చేస్తారు, అసెంబ్లీలకు పార్లమెంట్కి పోయి వాళ్ళే చట్టాలని అమలు చేయొద్దానంటే ఇప్పుడు మేము అది ఎట్లా కరెక్ట్ అవుతుంది? దాంట్లో మేము కేసు పెట్టమంటలేము, పెట్టుకున్నాను జైలు వేయమంటలేము, కాంగ్రెస్ కార్యకర్తకు వచ్చే నష్టం ఏం లేదు. ఇప్పుడు మీరు ఏం డిమాండ్ చేసినా ఆయన ఇంటికి దోలండి అంతే. అంటే ఈయనకు అది ఏదైతే వెట్టి చాకరీ నిర్మూలన చట్టం ప్రకారం ఉందో ₹1,00,000 గవర్నమెంట్ కాంపెన్సేషన్ ఉంది. ₹1,00,000 ఇమీడియట్ 30,000 ఇవ్వాలి. ఆ 30,000 ఇవ్వడానికి ఏంటంటే లేబర్ ఆఫీసర్ రిపోర్ట్ ఆన్ బేసింగ్ లేబర్ ఆఫీసర్ ALO అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ రిపోర్ట్ సరిపోతుంది దానికి. అయితే ఆ లేబర్ ఆఫీసర్ ఆయన ఒకే ఉన్నాడు, లెటర్ రాయడానికి సిద్ధంగా ఉన్నాడు, ఆయన రిపోర్ట్ తీసుకున్నాడు. ఆయన కూడా మేడం చెప్పిండు, మేడం ఇది 100% బాండెడ్ లేబర్ అవుతుంది, నేను ₹30,000 ఇవ్వడానికి రెడీ ఉన్నా అంటే మీరు ప్రొసీడింగ్ రాస్తే రిలీజ్ సర్టిఫికేట్ ఇస్తే ఈయన బాండెడ్ లేబర్ అని మీరు గుర్తించినట్టు సర్టిఫికేట్ ఇస్తే 30,000 నేను లేబర్ డిపార్ట్మెంట్ ఇవ్వడానికి రెడీ ఉన్నానని ఆయన చెప్పిండు. ఇక్కడ వీళ్ళే తప్పు అవుతుంది అనేది వీళ్ళ భయం. మేమంటే నేను ఇయ్యనట్లా, ఆయన 30,000 ఎందుకు ఇస్తాం, ఆయన ఇష్టపూర్వకంగా పని చేసిండు. ఇష్టపూర్వకంగా ఉంటుంది అట్నా 25 సంవత్సరాలు పైసలు లేకుండా. ఓనర్ ముందు పెద్ద అదే మనం ఊళ్ళల్లో కదా కచేరి కాడ పంచాయతీ పెట్టినట్టు మొత్తం వాళ్ళ నీళ్ళు అందరు విడిచి వాళ్ళ చైర్లు వేసి మీటింగ్ పెట్టి ఓనర్ ముందు ఆయన బెదిరిస్తుంది, నీకు నిజాయితీ లేదురా, 20 ఏళ్ళు తిండి తిన్నావు, నీకు నిజాయితీ ఉండే అవసరం లేదా, ఇలా ఎట్లా పోతావు అని అంటది. అయితే ఆర్డీఓ బుద్ధునా ఈమెకు లేడీయా జెన్ అన్న లేడీ కే మాధవి అని లేడీయే. ఆమె ఏమంటది అంటే 20 ఏళ్ళు తిన్న విశ్వాసం లేదురా, ఇలా ఎట్లా పోతావు అని చెప్తూ నువ్వు 20 ఏళ్ళ పైసలు నువ్వు పోతా అంటున్నావు కదా, నువ్వు ఉండనంటున్నావు, 20 ఏళ్ళ పైసలు లెక్క చేసి కట్టి అని అంటుంది. ఏమన్నా బర్రె అనుకుంటా గొర్రె అనుకుంటా వాటిని అమ్మినాయా పైసలు వస్తాయి. అదే కదా మేడం, మీరు చట్టానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, ఇది కరెక్ట్ కాదు. అది శ్రమ చేసినోనికి లెక్క కట్టాలి కానీ తిండి పెడతామంటే మరి ఇప్పుడు ఎంతమంది తెలంగాణలో ఎంతమంది Group 1 ఆఫీసర్లు Group 2 ఆఫీసర్లు ప్రభుత్వ ఉద్యోగులు చెప్పండి, అందరికి తిండి పెడతాము, అట్లా గవర్నమెంట్ దగ్గర డబ్బులు కూడా లేవు, పుణ్యానికి పని చేస్తారా? నేను కూడా అదే అన్నా. మరి ఎందుకు మేడం ప్రభుత్వం దగ్గర పైసలు ముఖ్యమంత్రి చెప్తుండు, తిండి పెడితే సరిపోతుంది కదా, ఈ కార్లు ఎందుకు, టీఏలు ఎందుకు, డిఏలు ఎందుకు, జీతాలు ఎందుకు, అదే సిస్టాన్ని తిండి తిన్నురా పోయి పని చేయాలంటే అయిపోతుంది కదా, అలానే సోషలిజం వస్తుందని నేను అన్నా. అనగానే ఇక ముఖమంతా చెల్లించుకో, ఇక ఒక పని చేద్దామండి, నీ కష్టాల్లో పెట్టుకో, నేను తర్వాత డిసైడ్ చేస్తా, ఇప్పుడు నేను తెలవలేను, నాకు రిలీఫ్ కావాలి, కొంత నాకు మెంటల్లీ ప్రెషర్ ఉంది. అది అంటే నా కష్టాలు నేను ఎట్లా పెట్టుకోవాలి, నేను ఒక సోషల్ వర్కర్ని, ఒక సామాజిక ఉద్యమకారుని, నేను ఒక రోజు పూట పెడతా కానీ నేను తీసుకుపోయి ఇంట్లో పెట్టుకుంటున్నా, ఇది ఎట్లా చెప్పండి, మేము అన్యాయం జరుగుతుందని మేము చెప్పడానికి వస్తే నన్నే బాధ్యుని చేస్తే ఎట్లా మీరంటే? మన ఆధ్వర్యంలోకి తీసుకున్నా ఏమన్నా అయిందంటే మళ్ళీ మన మీద నేరం మోపుతారుగా. అది మీ బాధ్యత మేడం, మీరు చెయ్యాలి, అది నాకు సంబంధం లేదనంటే మరి వానికి అప్పచెప్పాం, ఓనర్కి అప్పచెప్పాం అంటే మీరు వద్దంటారు. అంటే ఓనర్ మీనే కంప్లైంట్ చేసి దాకా వచ్చినాక మళ్ళీ ఓనర్ దగ్గర తీసుకుపోతే వాడు ఊకుంటాడా? అది ఎంత ఇబ్బందికరం. అంటే మనం అనవసరంగా ఒక సమస్యను పెంచినట్టు అయితే కానీ తగ్గించినట్టు కాదంటే ఇప్పుడు నిన్న ఏం చేసినట్టు ఇక లాస్ట్ కు చివరికి గొడవపడి కొంత మీడియా వాళ్ళు వచ్చినాక లింగాల తహసీల్దార్కు లెటర్ రాసింది, ఏమనంటే నేను దీని మీద తదుపరి నిర్ణయం తీసుకునేంత వరకు మీ MRO ఆఫీస్ లో పెట్టుకోండి,
అంటే రారే అన్నాడు. మా ఆఫీస్ లో మేము ఎట్లా పెట్టుకుంటాం మేడం, మాకు ఇప్పుడు లింగాల మండలాన్ని ఇప్పుడు ఆయన పైలట్ ప్రాజెక్ట్ తీసుకుంటూ ఈ సోలార్ ప్లాంట్ల విషయంలో మాకు తినడానికి ఊరికే దొరకలేదు, మేము ఏడేడా కాపాడుకుంటాం అంటే మీతో ఎమ్మడి పెట్టుకొని పని చేయించుకోలేదని ఆఫీస్ ఊడిస్తానికి ఎవరు లేడుగా ఊడిపించుకోరు అంటున్నాను. అంటే ఇంత దిగజారి మాట్లాడుతున్నారు ఆఫీసర్లు. మీరు ఆఫీస్ లో ఊడ్చడానికి ఎవరు లేడు, ఊడిపించుకొని తిండి పెట్టు ఉతికేందుకు పెడతామని అంటుంది. అంటే ఒక వ్యక్తి పట్ల, ఒక చట్టం దృష్టిలో ఒక బాధితుల పట్ల అధికారులకి దృక్పథం ఉంది. ఈ అధికారులకు మనం ఏం చేస్తాము, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలని రోడ్లకు ఎక్కేది మనమే. ఉద్యోగాలు వచ్చిన తర్వాత వీళ్ళు ప్రజల పట్ల వ్యవహరిస్తున్న తీరెట్లుందో మొత్తం సభ్య సమాజం ఆలోచించాలి. అంటే వీళ్ళు పాలకుల పంతన చేరి ఎమ్మెల్యేలు ఎంపీల దగ్గరికి పోయి ఊడియం చేసుకుంటా సాధారణ ప్రజలకు వీళ్ళ వైఖరి ఏముంది, వీళ్ళు ఉద్యోగాలు రాకముందుకు ఎట్లున్నారు, ఉద్యోగాలు వచ్చినాక ఏం చేస్తున్నారు అనేది ఈ సంఘటన చాలా క్లియర్ గా మనకు చెప్తుంది. ప్రస్తుతం ఇప్పుడు ఎక్కడున్నాడు ఆయన మరి? ఆయన నిన్న మళ్ళీ లింగాల ఎంఆర్ఓ ఆఫీస్ తీసుకుపోయినారు. లింగాల ఎంఆర్ఓ ఆఫీస్ లో పెట్టడానికి మేము వ్యతిరేకించినాం. ఎందుకు వ్యతిరేకించినాం అంటే ఈ ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఉండేది లింగాలనే. లింగాల ఆఫీస్ లో ఎంఆర్ఓ ఆఫీస్ లో పెడితే ఏమైతుంది, మళ్ళీ ఓనర్ పిల్లలు వచ్చేసి వీళ్ళు ఎట్లాగో ఎంఆర్ఓ తిండి పెట్టడానికి మాకు తెలుసు, ఆర్ఐ తిండి పెట్టడు, మళ్ళీ అదే ఓనర్ పేరు తీసుకొచ్చి వీళ్ళు తిండి పెట్టిస్తారు. ఇట్లున్నది అన్నా. హలో అన్నా, అదే ఓనర్ తీసుకొచ్చి తిండి పెట్టించి మళ్ళీ అదే ఓనర్ కి అప్పచెప్పే ప్రక్రియ డైరెక్ట్ మనం అడ్డుకున్నాం కాబట్టి ఇండైరెక్ట్ గా చేస్తున్నట్టు లెక్క. అదే ఎంఆర్ఓ ఆఫీస్ లో పెడతారు, 2 రోజులు తిండి పెడతాడు, 3వ రోజు వాడు అక్కడ ఇబ్బందిగా ఫీల్ అయితే మరి ఎక్కడ చేస్తామనంటే మళ్ళీ ఓనర్ నే తీసుకుపోరా అని చెప్పడం కోసం మమ్మల్ని ఏదో మిస్పరైజ్ చేసి మమ్మల్ని హైదరాబాద్ పంపించింది. ఎంఆర్ఓ దగ్గర పంపినట్టు ఎంఆర్ఓ దగ్గర పెట్టింది. చివరి మళ్ళీ ఓనర్ కే చేర్చడం ఆమె ప్రయత్నం అని నాకు అర్థమైంది. ఇప్పుడు ఫైనల్ గా మరి ఎట్లా అనేది ఇట్లా అంటే ఇప్పుడు మేము మధ్యాహ్నం వరకు వాళ్ళ ఫ్యామిలీని మధ్యప్రదేశ్ లో ఐడెంటిఫై చేసి కొంచెం డాటా వస్తుంది, వాళ్ళ వైఫ్ ఉందా లేదా, పిల్లలు ఉన్నారా లేరా, వాళ్ళు ఎవరైనా వస్తే తర్వాత దీన్ని హైకోర్టు అప్రోచ్ చేద్దాం అనేటువంటి ప్రయత్నంలో ఉన్నాం. ఓకే అన్న మంచిదన్న. ఓకే, రైట్. మొత్తానికి ఇప్పుడు అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ కార్యకర్త వాళ్ళ దగ్గర ఒక మధ్యప్రదేశ్ సంబంధించిన వ్యక్తి 25 సంవత్సరాలుగా వెట్టి చాకరీ చేయించుకుంటున్నాడు. ఇప్పుడన్నా విడుదల చేయర్రా అంటే వాడు బానిస, కుక్క కంటే నక్క కంటే బర్రె కంటే అద్మానంగా వాడి జీవితం ఉండాలి. ఇది ఆర్డీఓ గారు మాట్లాడే మాటలు.